ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, దావీదు ఫిలిస్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిస్తీని కొట్టి చంపెను. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 50వ వచనము. సో డేవిడ్ trumped over the Philistine with a sling, a stone, without a sword in his hand. He struck down to the Philistine and killed him. 1 Samuel chapter 17 verse 50. ఈ రోజుకు గాను సర్వోన్నతుడైన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమంతా కూడా ఈ యొక్క 2026లో మరొక నూతనమైన నెలలోనికి ప్రవేశించాం. ఈ నెల ప్రారంభం రోజున దేవుడు మనల్ని ఈ యొక్క లేఖనముల ద్వారా భరపరచాలని కోరుకుంటున్నాడు. మనము అనేక సందర్భాలలో మనకు అది లేదు ఇది లేదని ముందుకు వెళ్ళడం మానేస్తాం. అది రాదు ఇది రాదని మనల్ని మనమే నిరుత్సాహపరుచుకుంటాం. అయితే ఈ యొక్క లేఖనము ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు, నీ దగ్గర ఏది లేకపోయినా సరే, నీకు ఏదైతే వచ్చో, నీవు దేనిలో అయితే జ్ఞానం కలిగి ఉన్నావో, నీ చేతిలో ఎంతైతే ఉన్నదో, నీవు ఏదైతే కలిగి ఉన్నావో దానితోనే కాన్ఫిడెంట్ గా దేవుని పైన భారం వేసి ముందుకు వెళ్ళగలిగితే నువ్వు అనుకున్నది నీవు సాధించాలని తపన పడింది నీవు పొందుకుంటావు, నీవు సాధిస్తావు. బహుశా ఇన్ని రోజులు ఇన్ని నెలలు నువ్వు ఏదో లేదని ఆగిపోయావేమో. నాకు వారికన్నా టాలెంట్ లేదండి, నాకు వారికున్న డబ్బు లేదండి, నాకు వారికున్న ఆకర్షించే మాటలు రావండి, వారికున్న చదువు లేదండి, వారికున్న సపోర్ట్ లేదండి, అందుకే నేను ఆగిపోవాల్సి వచ్చింది, అందుకే నేను సాధించలేకపోతున్నాను, అందుకే నేను ముందుకు వెళ్లకుండా ఆగిపోతున్నాను, నన్నేం చేయమంటారు, నాదా తప్పు, నేను ఈ కుటుంబంలో పుట్టడం, నేను ఈ దేశంలో పుట్టడం, నేను ఈ ప్రాంతంలో పుట్టడం నాదా తప్పు, దేవుడు నన్ను మంచి ప్రాంతంలో పుట్టించుంటే, దేవుడు నన్ను డబ్బున్న వారి ఇంట్లో పుట్టించుంటే నేను బాగా చదువుకునేవాడినేమో, నేను బాగా సెటిల్ అయ్యేదాననేమో. ఈరోజు ఇలా చిన్న ఉద్యోగం చేస్తూ పనులకు వెళ్తూ అద్దె ఇంట్లో జీవిస్తూ ఉండేవాడిని కాదు అని పలుకుతున్నావా, మాట్లాడుతున్నావా? దేవుని పైనే నింద వేస్తున్నావా? అయితే దేవుడు దానిని ఏమని పిలుస్తున్నాడంటే అదొక సాకు అంటున్నాడు, అదొక చేతగాని తనము అని అంటున్నాడు. అవునండి, ఈ యొక్క వాక్య భాగములో కూడా మనం చూస్తే దావీదు గొలియాతుని ఎదుర్కోవడానికి వెళ్ళాలి, కానీ దావీదుకు యుద్ధ నైపుణ్యం లేదు, కానీ దావీదుకు కత్తి పట్టడం రాదు, దావీదుకు కనీసం ఆ యుద్ధం చేయడానికి ధరించే ఆ సామాగ్రి కూడా ధరించడం రాదు. అయినా సరే దావీదు అంటున్నాడు, నేను వెళ్తాను, నేను యుద్ధం చేసి ఆ ఫిలిస్తీని ఓడించి వస్తాను అంటున్నాడు. అంతేగాని ఇప్పుడు అర్జెంటుగా నాకు యుద్ధం చేయడం నేర్పించండి, కత్తి పట్టడం నేర్పించండి, 40 రోజులు క్లాసులు నాకు చెప్పండి, ఫ్రీ కోచింగ్ పెట్టండి, లేకపోతే నేను పోటీ చేయలేను, వాణ్ణి ఎదిరించలేను అని చెప్పలేదు. దావీదు దగ్గర ఏమున్నదో, దావీదుకు ఏమి తెలుసో, దావీదు ఎందులో అయితే ప్రావీణ్యత కలిగి ఉన్నాడో దానితోనే ఎదుర్కోవడానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. ఈ చిన్న గులకరాళ్లతో, ఈ వడిసెలతో అంత పెద్దవాన్ని ఎదిరించగలనా, నా వలన అవుతుందా అని సందేహించలేదు, భయపడలేదు. నేను చెయ్యనులే, నా వలన కాదులే అని వెనుదిరగలేదు. ఈ రోజున నీవు కూడా నీకు ఏం తెలుసో, నీకు ఏమి ఉన్నదో, నీకు బాగా దేనిలో నైపుణ్యత ఉన్నదో దానితోనే ప్రారంభించు. క్రొత్త దానిని వెతుక్కొని ఇప్పుడు దానిని నేర్చుకొని నాకు ఇది మాత్రమే తెలుసు అని నిరాశపడకు, నేనేం చేయలేనులే అని బాధపడకు. ఎందుకు నీవు ఆగిపోవాలి? దావీదు వలె నువ్వెందుకు ధైర్యం చేయకూడదు? ఎందుకు నీ టైంని ఇన్ని రోజులు వృధా చేసుకున్నావు? దావీదు యుద్ధము చెయ్యకముందే ఒక మాట అంటాడు, యెహోవా కత్తి చేతను ఈటె చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారు తెలుసుకొందురు అని. అంటే అవి ఉంటేనే గెలుపు కాదు, దేవుడుంటేనే గెలుపు అని డైరెక్ట్ గా అక్కడ ఉన్న అందరికీ ఛాలెంజ్ విసురుతున్నాడు. నీవు కూడా ఈ రోజున యేసయ్య నీతో ఉన్నాడని గ్రహించి నీకున్న దానితో పోరాటం ప్రారంభించు. అది నీ అనారోగ్యమైనా, నీ భవిష్యత్ అయినా, నీ ఆర్థిక కష్టాలైనా, నీ యొక్క గోల్తో అయినా ధైర్యంగా ఉన్న దానితో పోరాడు. నీతో దేవుడున్నాడు, నిన్ను గెలిపించే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఈ లోకం ఏది లేదు నువ్వు ఓడిపోతావు అన్నదో
అది లేకుండానే నువ్వు గెలిచేలా దేవుడు చేస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా, ఈ సమయంలో వాక్యము ద్వారా మీరు మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించారయ్యా. అవును ప్రభా, మరి ఒక నెలలోనికి తండ్రి క్షేమంగా సురక్షితముగా ప్రభా మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానమును బట్టి మీకు వందనములు, స్తోత్రములయ్యా. అవును తండ్రి, ఈ ఆగస్టు మాసం అంతా కూడా మీ యొక్క కృప, మీ కనికరము, మీ యొక్క దయ మా పైన కుమ్మరించండి అయ్యా. మరి తండ్రి అయ్యా, జూలై మాసంలో కాని పనులు ఈ యొక్క ఆగస్టు మాసంలో తండ్రి మీరు జరిగించబోతున్నందుకే మీకు స్తోత్రాలు ప్రభా. అవునయ్యా, దావీదుని బలపరిచిన దేవుడవు ప్రభా. అయ్యా, ఈ రోజు వాక్యం ద్వారా మమ్మల్ని ప్రోత్సహించిన విధానమును బట్టి వందనములయ్యా. అవును దేవా, నీవు మాకు తోడుగా ఉంటే ప్రభా ఎటువంటి సాధ్యము కాని పనైనా తండ్రి సాధ్యమవుతుందయ్యా. మేము నమ్ముచున్నామయ్యా, మేము విశ్వసిస్తున్నాము దేవా. అయ్యా, నీవు కార్యాన్ని జరిగించండి అయ్యా. నూతనమైన నెలలో నూతనమైన కార్యాలు, నూతనమైన అద్భుతాలు మా బిడ్డల జీవితాల్లో మీరు జరిగించండి నా తండ్రి. వారికి ఉన్న కష్టాలు, వారికి ఉన్న నష్టాలు, వారికి ఉన్న శ్రమలు, వారికి ఉన్న శోధనలు, వారికి ఉన్న తండ్రి కష్టతరమైన ప్రతి పరిస్థితి నుండి యేసు నామములో విడుదల దయచేయండి దేవా. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు తాకండి నా ప్రభా. ఎటువంటి అనారోగ్యము వారిని బాధిస్తుందో ఆ అనారోగ్యమును తండ్రి యేసు నామములో బంధించండి దేవా. మీ యొక్క తండ్రి కృప కనికరము వారిపైన ఉంచండి దేవా. ఇప్పుడే యేసు నామములో ప్రతి బిడ్డకు స్వస్థత అయా. మరి తండ్రి, ఎందరైతే బిడ్డలు అప్పుల భారాలతో ఉన్నారో అయా, మరి తండ్రి ప్రతి బిడ్డ భారమును తండ్రి తీసివేయండి అయ్యా. ఈ భారము నా మీద మోపము, నేను నిన్ను ఆదుకుంటానంటున్నారు ప్రభా. సహాయము చేయండి దేవా. అయా, ప్రతి బిడ్డను తండ్రి మీరే ధైర్యపరుస్తూ రండి తండ్రి. కుటుంబంలో సమస్యలు, కలతలు, ఒకరంటే ఒకరికి పడని ఆలోచనలు, ముఖ్యంగా భార్య భర్తల మధ్య ఉన్న విభేదాలు ప్రభా అయా, వాటన్నిటి నుంచి యేసు నామములో తండ్రి బిడ్డలకు విడుదల దయచేయండి. కుటుంబములో క్షేమాన్ని దయచేయండి, నెమ్మదిని దయచేయండి, శాంతిని ప్రసాదించండి, సమాధానాన్ని దయచేయండి దేవా. ఒకరినొకరు అయా అర్థం చేసుకొని ప్రభా మీ యొక్క ప్రేమ కలిగి క్షమించే మనసు, ప్రేమించే మనసు వారు కలిగి ఉండడానికి సహాయం చేయండి. చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయండి దేవా. అయ్యా, మరి తండ్రి ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రభా ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటిని సుఖముగా క్షేమకరముగా ఉండునట్లుగా సహాయము చేయండి ప్రభా. ఏ పనులైతే ప్రారంభిస్తున్నారో ఆ పనిలో ప్రభా వారికి విజయాన్ని దయచేయండి ప్రభా. సక్సెస్ ని మీరు అనుగ్రహిస్తున్నందుకు వందనములు దేవా. అదే విధంగా నా తండ్రి దేశాన్ని, అధికారులను మీరు దీవించండి. సమాధానము, ప్రేమను విస్తరించినట్లుగా సహాయము దయచేయండి అయ్యా. అయ్యా, మరి తండ్రి ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున వివాహాల విషయంలో తండ్రి మీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించండి ప్రభా. ఘనమైన కార్యాన్ని మీరు జరిగిస్తున్నామని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా తండ్రి సంతానము లేక బాధపడుతున్న బిడ్డలకు యేసు నామములో సంతానాన్ని దయచేయండి తండ్రి. అయ్యా, గర్భిణీ స్త్రీలను దీవించండి అయ్యా. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి అయ్యా. కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి అయ్యా మీ యొక్క జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. మీ చిత్తమైతే బిడ్డలకు నార్మల్ డెలివరీని మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నామయ్యా. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు దీవించండి అయ్యా. మీరే వారిని బలపరచండి తండ్రి. అయ్యా, ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. ఒంటరిగా ఉంటుండగా మరి ప్రభా మీ సన్నిధిని వారితో ఉంచండి. ఒంటరి అయిన వాడు 1000 మంది అగునంటున్నావు ప్రభా. అట్టి రీతిగా ప్రభా ప్రతి బిడ్డను మీరు బలపరుస్తురమ్మని వేడుకుంటున్నామయ్యా. అదే విధంగా నా ప్రభా అయ్యా, మరి తండ్రి సువార్థికులను మీరు దీవించండి అయ్యా. ఎక్కడైతే వారు సువార్త పరిచర్య చేస్తున్నారో వారి పరిచర్య నూరంతల ప్రతిఫలమును దయచేయండి దేవా. ప్రతి ఒక్కరు ప్రభా మీరే నిజమైన దేవుడని తెలుసుకోవడానికి సహాయము చేయండి తండ్రి. అదే విధంగా నా ప్రభా అయ్యా మిషనరీస్ ని దీవించండి అయ్యా. మరి అదే విధంగా తండ్రి దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి ప్రభా. సంఘాలను విస్తరింప చేయండి. సంఘానికి మీరే శిరస్సై ఉండండి ప్రభా. అయ్యా, మీ రాకడలో ఎత్తబడే సంఘముగా ప్రతి ఒక్క సంఘాన్ని మీరు తండ్రి నిష్కలంకముగాను నిర్దోషముగాను తండ్రి ఉండునట్లుగా సహాయము దయచేయమని బ్రతిములు ఆడుకుంటున్నాము తండ్రి. అయ్యా, ఇంకా తండ్రి చెప్పుకోలేనటువంటి కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, కోర్టు సమస్యలు, మరి తండ్రి తగాదాలు, వీటన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని, మీ నామానికే మహిమ తెచ్చుకోమని అయా, వారి కన్నిటిని తుడిచి నాట్యంగా మార్చమని అయా, వారి దుఃఖమును కొట్టివేసి సంతోషమును వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోక
పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే కనీసం ఒక 10 మందికైనా ఈ వాక్యాన్ని షేర్ చేసి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే విశ్వాసముతో సాగుతున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.